తెలుగు నేలకు పక్షం రోజుల ముందే ఈనాడు సంక్రాంతి సంబరం తెచ్చింది. బాపు బొమ్మలు, ముత్యాల ముగ్గుల పేరిట ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మహిళలను అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. నింగిలోని చుక్కలను నేలపై పేర్చి రంగులద్దారు. ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు తమ సృజనాత్మకతను ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందమైన రంగవల్లికలు వేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ముచ్చటైన రంగోళీ వేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పోటాపోటీగా ముగ్గులు వేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సాయి డిగ్రీ కళాశాలలో సందేశాత్మక రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. ఈనాడు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్నో పోటీలు ఇలా జరిపి మమ్మల్ని మోటివేట్ చేసి మేము ఇంకా ఎంకరేజ్ అయ్యి అన్నింటిలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నేను ఈ పోటీలలో 3వ బహుమతి గెలుచుకున్నాను. నేను వేసిన ముగ్గు సంస్కృతి సంప్రదాయం, పొంగలి, కోడి పుంజులు, గాలిపటాలు, చెరుకులు అన్ని గుర్తొస్తే నేను అన్నిటినీ వేశాను. నాకు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి థీమ్ రంగోలీ వేశాను. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇలాంటివి ఇంకా పెట్టాలని కోరుకుంటూ ఈనాడుకి థ్యాంక్ యూ. ఈ యొక్క కాంపిటీషన్లో నేను కూడా పాల్గొన్నాను. నాకు ఈరోజు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ముగ్గు రంగల్ థీమ్ మీద వేశాను. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బయటికి రాలేని టాలెంట్స్ చాలా మంది స్టూడెంట్స్కి ఉంటారు. వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈటీవీ వాళ్ళు సంక్రాంతి సంబరాలు మా కాలేజీ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అందులో ముగ్గుల కాంపిటీషన్లో 3rd ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రకాశం జిల్లా కనిగిరి వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో సందేశాత్మక ముగ్గులతో ప్రత్యేకత చాటారు. సెల్ ఫోన్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని కళ్లకు కట్టే ముగ్గులు ఆలోచింపజేశాయి. విజయవాడ ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో కొత్త ఆలోచనతో ముచ్చటైన ముగ్గులు వేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా పోటీలు జరిగాయని కళాశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. గ్లోబల్ డిగ్రీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. ఇటువంటి కాంపిటీషన్లో యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేస్తూ సందేశాత్మకమైన డిఫరెంట్ రంగోలీస్ మా కాలేజీలో ఈరోజు చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీంట్లో చాలామంది స్టూడెంట్స్, గర్ల్స్ ఎస్పెషల్లీ బాగా పార్టిసిపేట్ చేశారు ఈరోజు కార్యక్రమానికి. దాంట్లో గెలిచిన వారికి ఈరోజు ఫస్ట్, సెకండ్, 3rd ప్రైజులు ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనం ఏంటంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో గ్లోబల్ డిగ్రీస్ కూడా ఈనాడు వారి సహకారంతో జరగడం చేస్తున్నాము.